రేపు మంగళవారము దుర్గాష్టమి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. కాబట్టి అమ్మవారి స్వరూపమైనటువంటి ఈ దుర్గాష్టమి రోజున మీరు ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి శత్రు బాధలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి, ముఖ్యమైనటువంటి దరిద్ర బాధల నుంచి బయటపడి మీరు సంతోషంగా ఉండటం అనేది జరుగుతుందనమాట. నిమ్మకాయను మనము అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనది. నిమ్మకాయకు అతీంద్రియ శక్తులనేవి చాలా ఎక్కువ. నిమ్మకాయ ఏంటంటే మనకున్నటువంటి చెడును తీసేసి మన జీవితాల్లోకి మంచిని తీసుకొచ్చి పెడుతుందనమాట. అంతటి శక్తివంతమైనది నిమ్మకాయ. నిమ్మకాయకి ప్రకృతి శక్తితో పాటుగా దైవశక్తి అనేది కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనకి దసరా నవరాత్రుల్లో ఈ నిమ్మకాయతోటి ప్రత్యేకంగా ఎన్నో రకాలైనటువంటి పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారనమాట. మంగళవారానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది సరిసమానమైందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది. అమ్మవారికి నిమ్మకాయల మాలను కూడా ధరిస్తూ ఉంటారు. మెడలో అమ్మవారికి ఏంటంటే నిమ్మకాయలను చక్కగా దండలాగా కట్టేసేసి మాలలాగా అలంకరించి అమ్మవారికి నిమ్మకాయల మాలను వేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అమ్మవారికి నిమ్మకాయలు అంటే అంత ఇష్టం కాబట్టి, అలాగే నిమ్మకాయలు అంత శక్తివంతమైనవి కాబట్టి, ఇలాగా నిమ్మకాయ అనేది మానవుని యొక్క జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. అంటే దైవశక్తి, ప్రకృతి శక్తి కూడా ఉంటుంది కాబట్టి చెడును అంటే మనకి దుర్గాష్టమి ముఖ్యంగా విజయదశమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు అనమాట. కాబట్టి అలాంటి చెడుతో మన జీవితంలో కొంతమంది శత్రువులు కూడా అలాగే చాలామంది మనల్ని ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి అనుకోకుండా మనకు శత్రువులు కూడా తయారవుతూ ఉంటారు. మనం ఎవ్వరిని ఏమీ చేయము, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. కానీ శత్రువులు ఏంటంటే మనం పనిచేసే స్థలాల్లో అవ్వచ్చు, ఉద్యోగాలు చేసే కాడ అవ్వచ్చు, లేకపోతే వ్యాపార స్థలాల్లో అవ్వచ్చు, లేదా మన ఇళ్ళ దగ్గర ఇరుగు పొరుగుల రూపంలో అవ్వచ్చు, బంధువుల రూపంలో అవ్వచ్చు, వారికి వారే శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారనమాట. మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నా కూడా చూడలేక, మనల్ని ఏమీ చెయ్యలేక మన వెనకమాల ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనల్ని నాశనం చేయటానికి. అలాంటివి ఒక్కొక్కసారి మనకు తగిలి మనం కూడా కొన్ని ఇబ్బందులకు గురవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మనుషుల మీద అలాగే ఇట్లా ఇళ్ళ మీద ఏంటంటే కొన్ని తాంత్రిక పరిహారాలు చేపిస్తూ ఉంటారనమాట నిమ్మకాయలతోటి. అలాంటి వాటన్నింటినీ కూడా తీసేయటానికి మనం చేసేటటువంటి ఈ నిమ్మకాయ పరిహారం అనేది మనల్ని మనం కాపాడుకోవటానికి, ఇలాంటి శత్రువులు ఎలాంటి ప్రయోగాలు మన మీద చేసినా కూడా అవి మన దాకా రాకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారం అనేది రేపు మంగళవారం రోజున మీరు చేయటం అనేది చాలా మంచిదనమాట. ఈ మంగళవారం రోజున మనకు చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఇలా అమ్మవారి స్వరూపంగా మనకు దుర్గాష్టమి కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారం అనేది అన్ని రకాలుగా మీకు సిద్ధిస్తుంది. దీనికి వచ్చేటప్పటికి మీకు ఒకే ఒక్క నిమ్మకాయ ఉంటే సరిపోతుందన్నమాట. రేపేంటంటే మీరు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటము, అలాగే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకోవటం, పసుపు కుంకుమలు చల్లుకోవటము, గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటము, అలాగే గుమ్మానికి కూడా వేపాకుల తోరణాలు కానీ, వేపాకుల మాలను కానీ అట్లా దండను కట్టేయటం వల్ల ఏంటంటే మనకి చాలా మంచి జరుగుతుందన్నమాట. మంగళవారం రోజున ఇలా కట్టుకోవటం వలన ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారే స్వయంగా వేపాకుల మాలలో కూడా ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారనమాట. వేపాకులు అంత శక్తివంతమైనవి. అలా గుమ్మానికి కట్టడం వల్ల ఏంటంటే మన ఇంటి లోపలికి ఎటువంటి చెడు దుష్ట శక్తులు అనేవి ప్రవేశించకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అలా చేసేసి తర్వాత మీరేంటంటే రేపు మంగళవారం కాబట్టి కాస్త ఎరుపు రంగు అనేది పక్కన పెట్టేసేసేయండి. మంగళవారం రోజున ఎరుపు, నలుపు రంగు బట్టలు కాకుండా మిగిలినవి ఏ రంగు వస్త్రాలైనా మీరు ధరించవచ్చు అనమాట. అలాగే వంట చేసేటప్పుడు కూరల్లో కూడా ఎరుపు రంగులో ఉండేటటువంటి టమాటాలు అవ్వచ్చు, కొన్ని రకాల బీట్రూట్, ఎర్ర కందిపప్పు ఇలాంటి వాటిని కూడా పక్కన పెట్టేసేసేయండి. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజగ్రహం వలన మన జీవితంలో కొన్ని రకాలైనటువంటి కష్టాలనేవి వస్తూ ఉంటాయి. కుజుడు ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి ఆ మంగళవారం రోజున ఎరుపుకు సంబంధించినటువంటివి ఏవి కూడా మనం వాడకుండా ఉంటే మనకు చాలా మంచిదనమాట.
కాబట్టి ఇలాంటి నియమాలన్నింటిని కూడా పాటించండి. ఇలా చేసేసి రేపు ఇక నాన్ వెజ్ అనేది ఏ రూపంలో అంటే కోడిగుడ్డు రూపంలో కూడా వండకుండా, తినకుండా ఉంటే మంచిదనమాట. ఎందుకంటే మనకి అక్టోబర్ 2 వరకు కూడా నవరాత్రులనేవి ఉన్నాయి కాబట్టి, అప్పటి వరకు కూడా అమ్మవారిని రోజుకొక అలంకరణతో పూజిస్తూ ఉంటారు. అలా చేసేసి భక్తులేంటంటే చాలామంది కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవ్వరైనా సరేనండి, మనకున్నటువంటి కష్టాల నుంచి, సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడవచ్చనమాట. ఈ రోజుల్లో చేసేటటువంటి పూజలకు ప్రత్యేకమైనటువంటి శక్తి అనేది ఉంటుందన్నమాట. అమ్మవారిని మనం ఏ రూపంతో పూజించినా, ఏ అవతారంతో కొలిచినా కూడా అమ్మ అన్న తర్వాత ఏ బిడ్డకైనా తల్లి తల్లేనండి. ఆ తల్లికి మన యొక్క కొండంత కష్టాన్ని చెప్పుకుంటే ఇలాంటి రోజుల్లో తప్పకుండా తీసేస్తుందనమాట. కాబట్టి రేపు కూడా చక్కగా మీరు అమ్మవారికి ఒక్క పూటైనా సరే అమ్మవారి ముందల దీపం వెలిగించేసి అక్కడ అమ్మవారి దగ్గర ఈ నిమ్మకాయ పెట్టండి. ఈ నిమ్మకాయ పెట్టేసేసి ఈ పరిహారం ఏంటంటే రేపు మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి చేసుకోండి. ఎందుకంటే చీకటి పడ్డాక చేసుకుంటే పరిహారానికి మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోండి. అంటే సుమారు 4, 5 గంటల తర్వాత ఈ పరిహారం చేసుకోండి. 6 దాటిన తర్వాత అట్లా చేసుకోండి. కానీ మీరు పూజ చేసుకుంటారు కదా! పూజ చేసినప్పుడు మాత్రం ఉదయమే ఆ నిమ్మకాయని అక్కడ పెట్టేసేసేయండి. అమ్మవారి దగ్గర పెట్టడం వల్ల ఏంటంటే మనం పూజ చేసుకున్నప్పుడు మన కష్టాన్ని, నష్టాన్ని, సమస్యలను చెప్పుకుంటాం కదా! అలాంటివన్నీ చెప్పుకొని అమ్మవారి దగ్గర అంటే ఉదయం నుంచి మనం పరిహారం చేసే వరకు కూడా ఈ నిమ్మకాయను మనం అక్కడే పెట్టి ఉంచడం వల్ల ఏంటంటే నిమ్మకాయకి అమ్మవారి యొక్క శక్తి అనేది పూర్తిగా వచ్చేస్తుంది. అలాగే మన యొక్క కష్టాన్ని కూడా చాలా తేలికగా తీసేస్తుందనమాట. కాబట్టి చక్కగా అలా పెట్టేసేసి అమ్మవారి పాదాల దగ్గర తర్వాత మీరు ఈ నిమ్మకాయ పరిహారం అనేది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. ఇక అలా చేసేసిన తర్వాత ఇక మీరు సాయంత్రం 6 గంటల తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొని ఈ యొక్క పరిహారం అనేది చేసుకుంటే సరిపోతుందనమాట. దీనికొచ్చేటప్పటికి పసుపు రంగులో ఉన్నటువంటి ఒక నిమ్మకాయ అనేది కావాలనమాట. పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయకి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట. మనకేంటంటే చెట్టుకే పండి ఉంటుంది కాబట్టి అది మనకి ప్రకృతి యొక్క శక్తిని కూడా పూర్తిగా గ్రహించి ఉంటుందనమాట. అలా ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకోండి. చిన్నది కాదండి. పెద్ద సైజులో ఎటువంటి ఘాట్లు లేకుండా ఫ్రెష్‌గా ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకోండి. మీకు చెట్టు ఉందనుకోండి, చక్కగా చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసి నిమ్మకాయ కోసుకోండి సంకల్పం చెప్పుకుంటా. లేదా మీరు మామూలుగా బయట నుంచి కొనుక్కొచ్చుకున్నా సరే సరిపోతుందనమాట. అలాగా ఆ నిమ్మకాయననేది తీసేసుకోండి. ఇలాగ మీకు శత్రు సమస్యలు ప్రతి ఒక్క మనిషికి కూడా తప్పనిసరిగా ఉంటాయండి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ మీరు గమనించినట్లయితే మీ చుట్టుపక్కలే చాలామంది కూడా మీకు శత్రువులనేవాళ్ళు ఉంటూ ఉంటారనమాట. మనం మంచి చేసినా కూడా మన మంచిలో కూడా చెడును వెతికేటటువంటి వారు చాలామంది ఉన్నారు. మనం ఏదైనా ఒక మంచి సలహా ఇచ్చినా కూడా దాంట్లో కూడా తప్పును వెతికి మన మీద శత్రుత్వం పెంచుకొని కక్షలు పెంచుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట. వాళ్ళు ఇప్పుడు మనల్ని ప్రజెంట్ ఏం చేయకపోయినా గురి చూసి దెబ్బ కొడుతూ ఉంటారనమాట. కాబట్టి ఈ రోజుల్లో జనానికి మంచి చేయాలన్నా కూడా చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే మనుషులు అలా తయారయ్యారనమాట. వారు ఎలాగైతే ఆలోచిస్తూ ఉంటారో ఎదుటివారు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారని చెప్పేసేసి జనాలు ఎప్పుడూ కూడా ఇలాంటి ఇదిలో వెళ్తూ ఉన్నారు చాలా వరకు కూడా. కాబట్టి అలా మీకు మీ తోబుట్టువుల రూపంలో ఉండవచ్చు, ఒక్కొక్కసారి మనకు ఫ్రెండ్స్ రూపంలో ఉండవచ్చు, వ్యాపార స్థలాల్లో అవ్వచ్చు, లేదా ఉద్యోగాల్లో అవ్వచ్చు, ఇరుగు పొరుగు రూపంలో అవ్వచ్చు. ఒక్కొక్కసారి మన దరిద్రం సరిగ్గా లేకపోతే మన కడుపున పుట్టిన బిడ్డల రూపంలో కూడా శత్రువులు తయారవుతూ ఉంటారు. కన్న తల్లిదండ్రుల రూపంలో కూడా శత్రువులు తయారవుతూ ఉంటారనమాట. కాబట్టి ప్రత్యేకంగా శత్రువులంటే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. దానితో పాటుగా మన చుట్టూతా కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి అది గమనించుకోండి. గమనించుకొని మీరేం చేస్తారంటే ఆ శత్రువులు మీకు ఇష్టమైన వారైతే వారి మిత్రులుగా కావాలని ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదా వారు బయట వారైతే వారు చేసేటటువంటి ఎటువంటి చెడు ప్రయత్నాలు కూడా మాకు తగలకూడదని ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు అనమాట. మీరేం చేస్తారంటే అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ఆ నిమ్మకాయని తీసుకొని మనకిక్కడ శీల ఉంటుంది కదండీ! గోడలకు కొట్టుకునే మేకు శీలలు ఉంటాయి కదా! ఆ శీల ఒకదాన్ని తీసుకొని ఆ శీలనేంటంటే ఈ నిమ్మకాయలోకి ఇక్కడ చూపించినట్లుగా గుచ్చేసేసేయాలనమాట. గుచ్చేసేసి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం ఈ నిమ్మకాయనేంటంటే అమ్మవారి దగ్గర పెట్టాం కాబట్టి శక్తి అనేది దీనికి ఎక్కువగా ఉంటుంది. ఆ గుచ్చే ముందర మీ యొక్క సమస్యను చెప్పుకోండి. మీ యొక్క శత్రువుల పేర్లు ఏవైతే ఉంటాయో వారి యొక్క పేర్లు చెప్పుకోండి. శత్రువులు ఎవ్వరూ మాకు లేరు అనుకుంటే మీకేదన్నా అప్పులుంటే అప్పులు
తీరాలని చెప్పుకోండి. అప్పులు కూడా లేకపోతే మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క సమస్యను చెప్పుకోండి. అలా చెప్పుకొని ఈ మేకు గుచ్చే ఉద్దేశం ఏంటంటే, ఆ శత్రువు ఉంటే శత్రువు నశించాలి, లేదా శత్రువు మిత్రులుగా అవ్వాలి, లేదా వాళ్ళు చేసే చెడు ప్రయోగాలు ఏవి కూడా మమ్మల్ని తాకకూడదు, లేదా మాకు అప్పులు తీరాలి అని చెప్పేసి ఆ చెడును చంపేస్తున్నట్లుగా మనము ఆ మేకును గుచ్చటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి అక్కడ ఏంటంటే అది సమస్య రూపంలో ఆ సమస్య అనేది నశించాలి అన్నట్లుగా మనము అక్కడ ఆ మేకును గుచ్చటం అనేది జరుగుతుందన్నమాట. అలా గుచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ నిమ్మకాయని ఇది చీకట పడ్డాక చేసుకోండి. ఇక ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి మీ ఇంటికి కొంచెం దూరంగా బయట వైపు ఏంటంటే వేప చెట్లు ఉంటాయి కదండి. వేప చెట్టు కూడా మనకేంటంటే అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారనమాట. మనకి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి చెట్లు దగ్గర కాకుండా మామూలుగా కొంచెం అంటే పిచ్చి చెట్లులాగా అట్లా మొలుస్తూ ఉంటాయి, ముదుగులాగా ఉంటుంది కదా, అలాంటి చెట్లు మీ ఇంటికి దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ నిమ్మకాయలో మనం ఇట్లా మేకును గుచ్చేసాం కదా, ఆ నిమ్మకాయని తీసుకువెళ్ళి దాని దగ్గర వేప చెట్టు దగ్గర కొంచెం గొయ్యిలాగా తవ్వేసేసేయండి. కాస్త చేత్తో మట్టి కొంచెం అట్లా అట్లా పక్కకు తీసేసి గోతిలాగా తవ్వేసేసేయండి. తవ్వేసిన తర్వాత ఈ నిమ్మకాయని ఏంటంటే ఆ చెట్టు మొదట్లో పెట్టేసేసి దాని మీద మట్టి కప్పేసేసి రండి. అది ఎవరు తిరగని చోట ఇలా చేయాలన్నమాట. ఎవరన్నా తిరిగే చోట ఏంటంటే అది వారికి గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవ్వరూ తిరగని ప్రాంతంలో చెయ్యాలి. అలాంటి తిరగని ప్రదేశంలో ఇట్లా వేప చెట్టు దగ్గర మీరు పెడతం వల్ల ఏంటంటే ఆ చెడు కూడా అలాగే నశించిపోతుందన్నమాట. ఇక్కడ వేప చెట్టు దగ్గరే, ఎందుకంటే వేప చెట్టు కూడా మనకు అమ్మవారి స్వరూపం కాబట్టి చెడును గ్రహించేస్తుంది. ఆ చెడు అనేది మనం ఇక్కడ నిమ్మకాయ రూపంలో కూడా చేశాం కాబట్టి అటు ఈ నిమ్మకాయ శక్తి, అటు వేప చెట్టు యొక్క శక్తి రెండూ కూడా కలిసి మన చెడుని ఏంటంటే పూర్తిగా గ్రహించేస్తుందన్నమాట. అంటే అమ్మవారు పూర్తిగా మన యొక్క చెడును తీసేస్తుంది. ఈ మంగళవారం రోజున ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇది మీరు ఎవ్వరికి చెప్పకుండా చెయ్యండి. అలా ఆ వేప చెట్టు మొదట్లో పెట్టేసిన తర్వాత ఆ నిమ్మకాయని మీరు ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసేయండి. ఇక వెనక్కి తిరిగి చూడొద్దు. అందులో పెట్టేసిన తర్వాత మట్టిలో పెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ సమస్య అనేది మన వెంట వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అది ఇక దాన్ని వదిలేసేసేయండి. ఆ ఆలోచన కూడా అక్కడితో వదిలేసేసేయండి. మీరు ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి. మీకు కుదిరితే స్నానం చేసేసేయండి. ఇలా చేశామని చెప్పేసి ఎవ్వరికి కూడా చెప్పవద్దు. చెబితే మాత్రం రిజల్ట్ అనేది ఉండదన్నమాట. ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం, ఈ నిమ్మకాయ పరిహారం. కాబట్టి చక్కగా ఇలా చేసేసి ఈ చెడు మీద మీరు కూడా మంచి పరంగా గెలవండి. ఈ నిమ్మకాయ అనేది చాలా శక్తివంతంగా మీకున్నటువంటి చెడును చంపేస్తుందన్నమాట. కాబట్టి మనకి ఈ దుర్గాష్టమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. కాబట్టి అమ్మవారి స్వరూపమైనటువంటి ఈ నిమ్మకాయతో మీరు ఈ పరిహారం అనేది చేసేసి మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి శత్రు సమస్యల నుంచి, అప్పుల సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అన్ని రకాల కష్టాల నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో అనేది ముగిస్తున్నానండి. ఈ వీడియో అనేది మరికొంతమంది మిత్రులకు చేరటానికి, వారి యొక్క కష్టాల నుంచి బయటపడేయటం కోసం వీడియోకి దయచేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి లైక్ వలన ఎంతోమంది కష్టాల్లో ఉన్నటువంటి నలుగురికి ఈ వీడియో చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి అన్నమాట. దానివల్ల వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం ధూమ్ దుర్గాదేవియే నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మీరు, మీ కుటుంబము సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.